వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాము. ఆ తరువాత వాక్యానుసారంగా మనం ప్రభువును స్తుతించి ఆరాధించే ప్రజలంగా ఉంటాం. ఈ క్రిస్మస్ శుభదినాల్లోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. ప్రభువైన దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవాతి దేవుడు లోకానికి ఎందుకు రావలసి వచ్చింది? కారణము ఏమై ఉంటుంది అనే విషయాలు మనం కొన్నిటిని త్వరగా జ్ఞాపకం చేసుకుని అలాగున ప్రభువును స్తుతించి ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలోంచి మొట్టమొదటిగా మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనములో మనం ఈ మాటను చదువుతాం. నేను పాపులనే పిలువ వచ్చి తిని. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? లేకపోతే దేవాతి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆయన ఎందుకు వచ్చాడంట? పాపులను పిలవడానికి వచ్చాడు. పాపులను పిలవడానికి వచ్చాడు. మత్తయి సువార్తలో కూడా ఒక మాట చదవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఈ 12వ వచనంలో కూడా మనం ఈ మాటలు మనం చదవచ్చు అన్నమాట. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చూద్దామా? ఆయన మాటలు విని, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకు వచ్చాడంట? మరి రోగుల కొరకు, పాపుల కొరకు దేవుడి లోకానికి వచ్చాడు. అందుకొరకే ప్రభువును మనం ఆరాధించాలి. పాపులు ఎవరు? పాపులు అందరం పాపులమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదివితే దేవుని యొక్క వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కనుక అందరము పాపులమే, నీతిమంతుడు లేనే లేడు. అయితే దేవాతి దేవుడు ఈ లోకమునకు వచ్చి కలువరి శిలువలో తన రక్తమును మన కొరకై చిందించాడు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎలాగో నీతిమంతులుగా తీర్చబడతామంటే దేవుని యందలి విశ్వాసమును బట్టి నీతిమంతులంగా చేయబడతాం. దేవుని యొక్క రక్తమును బట్టి నీతిమంతులంగా చేయబడతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మన దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి దేవుడు. పాపుల కొరకై ఈ లోకమునకు వచ్చి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు. అందుకొరకై ప్రభువుని మొదటిగా మనం ఆరాధించే ప్రజలంగా ఉంటాం. రెండో సందర్భాన్ని మనం చూస్తే, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 3:17 ఈ మాట ఉండదు. లోకము కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు ఎందుకు వచ్చాడంట? రెండోది, లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దేవుడు అందరికి ఒక సువర్తమానాన్ని పంపాడు. లోకమందరికి కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం, మహా సంతోషకరమైన వర్తమానం, లోకమంతటికి కలిగేటువంటి వర్తమానం ఏంటంటే, రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేశాడు. ఆయన రక్షకుడిగా, లోకానికి రక్షకుడిగా, నీకు నాకు రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకై, నా కొరకై రక్షకుడిగా కలువరి శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, ప్రాణం అర్పించాడు, రక్తం చిందించాడు. తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచాడు. తిరిగి మరలా మన కొరకై రాబోతా ఉన్నాడు. ఇదిగో నేనుండు స్థలములో మీరును ఉండులాగా నేను వచ్చి మరలా మిమ్మలను తీసుకుని వెళ్తాను. ఈ దినాల్లో ఆత్మరూపంలో మనతో కూడా ఉంటా ఉన్నాడు. ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇమ్మానుయేల్ దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు భాషాంతరము, దేవుడు మీకు తోడుగా ఉన్నవాడు. ఆయన తోడై ఉన్న దేవుడు. ఈ దినాల్లో అందుకొరకే ప్రభువుని ఆరాధించాలి. రక్షణ పొందడానికి, రక్షణనివ్వడానికి, అమూల్యమైన రక్షణ మరి కృపచేతనే దేవుడు మనల్ని రక్షించడానికి, దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమును బట్టి ఆయన పరమును విడిచి లోకమునకు వచ్చాడు. మొదటిది, పాపులమైన మనల్ని పిలవడానికి వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే, నశించిన మనలను వెదకి
రక్షించడానికి వచ్చాడు. రెండవది రక్షణని ఇచ్చాడు, అమూల్యమైన రక్షణ. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ద్వితీయోపదేశ కాండములో మరి రాయబడింది, ఓ ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు, నిన్ను పోలినవాడు ఎవడు. కనుక అంతటి అమూల్యమైన ఘనమైనటువంటి రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు ఈ దినాల్లో. అందుకని కీర్తనకారుడు 42 అధ్యాయాలు అంటాడు, నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించదు. మూడవది, యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి. లూకాసు సువార్త 4వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదివితే, ఆయన ఎందుకు వచ్చాడంట, సర్వ జనాలకి నేను ఇతర పట్టణములలోనికి దేవుని రాజ్య వార్తను ప్రకటింపవలను, ఎందు నిమిత్తమే నేను పంపబడి తిని. ఎందుకు పంపబడ్డాడంట, సువార్తను అందించడానికి వచ్చాడు. లోకమంతటికి కలుగు మహా సంతోషకరమైన వార్త. వార్తలు రకరకాలు ఉంటాయి, దుర్వార్తలు ఉంటాయి, సంతోషాన్ని ఇచ్చే విచారాన్ని ఇచ్చేటువంటి వార్తలు ఉంటాయి. ప్రభువు అన్నాడు, లోకమంతటికి కలుగబో సంతోషకరమైన సువార్తని ఆయన అందించడానికి వచ్చాడు. ఇదిగో రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపముల నుండి తానే విమోచించి తన ఆత్మచేత అభిషేకించే దేవుడు కనుక ఆయనకు యేసు క్రీస్తు అని పేరు పెట్టబడతా వచ్చింది. నీకు నాకు సువార్త అందించబడింది. సువార్త అందించబడడం ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అందుకని కొరింథీయులకు పౌలు అపోస్తలుడు రాస్తాడు, యుగ సంబంధమైన దేవత సువార్త యొక్క ప్రకాశము మన మీద ప్రకాశింపకుండా మన మనోనేత్రాలకు ఏం కలుగజేసిందంట, గురుడితనం కలుగజేసింది. గురుడితనం అయితే దేవుని యొక్క వెలుగు, సువార్తను గురించిన వెలుగు ఎప్పుడైతే మనం వింటా వచ్చామో మన కనులు తెరవబడుతూ వచ్చినాయి, కనులు తెరవబడుతూ వచ్చినాయి. ఎప్పుడైతే ఆ వాక్యం మనలోనికి ప్రవేశించిందో, ఆ వెలుగు మనలోని ప్రవేశించిందో, నిత్యమైన దేవుని చూడగలుగుతూ వచ్చాం. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఆ వెలుగు లోకములోనికి ప్రవేశించింది, లోకం దాన్ని గ్రహించలేదు కొంతకాలం. అయితే ఆ వెలుగు ప్రవేశించి అనేకులు వెలిగిస్తా ఉంది, వెలిగిస్తా ఉంది. అలాగన మనమును వెలిగించబడ్డాం. దేవా, నా మనోనేత్రాలు తిరిగి తెరవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట, మనల్ని వెలిగించడానికి. ఆత్మీయంగా ఆరిపోయిన మన జీవితాలు, చీకటిలోనూ మరణ ఛాయలో కూర్చున్న మన జీవితాలు వెలుగునివ్వడానికి ఆయన అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు. అందుకొరకే ప్రభువుని ఆరాధించాలి, అందుకొరకు ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నా మనోనేత్రాలను వెలిగించడానికి మీరే స్వయాన మిమ్మలను గూర్చి ప్రకటన చేయడానికి ఈ లోకానికి వచ్చారు. నేను శత్రువు యొక్క ఆధిపత్యంలో, అధికారం క్రింద ఉన్నప్పుడు, గ్రుడ్డితనములో, గ్రుడ్డి జీవితం, ఎటు వెళ్తున్నానో తెలియని జీవితంలో ఉంటున్నప్పుడు, ప్రీతండి నన్ను కనుకరించి నా మనోనేత్రాలు మీరు తెరిచి పాడుతూ ఉంటాంగా, నా మనోనేత్రం తెరిచి నా కఠినమైనటువంటి హృదయము కదా, అంధకారంలో ఉంటున్న నాకు ఏమిచ్చావంట, వెలుగునిచ్చావు. అందుకని పేతురు అపోస్తలుడు అంటాడు, చీకటిలో నుండి మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోను. బైబిల్లో 5 రకాలైన వెలుగులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి, అందుకే ప్రభువుని ఆరాధించాలి. 4వ మాటను జ్ఞాపకం చేస్తాను. 4వ మాటగా యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్తలు మనం చదివితే, యోహాను సువార్త రండి, దేవుని యొక్క వాక్యంలో మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడుతున్నాడంట, ప్రాణం పెడతా ఉన్నాడు. ప్రాణం పెట్టాడు, జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. సమృద్ధి అయిన
జీవము. సమృద్ధి అని నేను గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని. ఎఫెసీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటాడు, పాపముల చేత అపరాధముల చేత ఏం చేయబడ్డామంట? చనిపోయినాం. అందుకనే మొదటి యోహాను పత్రికలో రాయబడింది, కొలస్సీ పత్రికలో రాయబడింది. ఏం రాయబడింది అంటే మన జీవము క్రీస్తునందు దాచబడి ఉంది. కొలస్సీ 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనే మాట. యోహాను పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మాట రాయబడింది, మన జీవము ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు ఉంది. ఆయన జీవాన్ని ఇవ్వడానికి మనకు వచ్చాడు. జీవదాత, జీవాధిపతి. మనం ఎరుగక ముందు మన వాళ్ళందరూ ఏం చేశారంట? మన పితరులు. చదువుతాం ఆ మాట, ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువుని ఎరుగక ముందు మన పితరులు ఏం చేశారంటే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. జీవాధిపతి ఆయనే జీవమునకు అధిపతి. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడివై ఉన్నవాడను. అందుకొరకే ప్రభువును ఆరాధించాలి. 4వ తలంపు ఏంటంటే, దేవుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు, మలినములు ఇవన్నీ మనల్ని చంపుతా వచ్చినాయి. ఇది భేదమును లేదు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఒకరి దృష్టికి సరిగా కనపడు మార్గము కలదు, త్రుదకది మరణమునకు దారితీను. అదే సామెతలో ఇంకొక మాట కూడా ఉంది, ఒకరి దృష్టికి న్యాయమైనదిగా కనపడు మార్గం, తను నడిచే మార్గం అంట తన దృష్టికి న్యాయంగా కనపడిద్దంట, చివరికి అది ఎక్కడికి వెళ్తుందంటే మరణమునకు వెళ్తా ఉంటుంది. మరణ మార్గంలో వెళ్తున్న మన జీవితాలు, జీవము లేక జీవోత్సవములా ఉన్నటువంటి మన జీవితాలకి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. జీవాధిపతిగా ఆయన వచ్చాడు. సర్వాధికారి అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు ఈ దినాలలో మన కొరకై పరమును విడిచిపెట్టి లోకమునకు వచ్చి నీ కొరకే నా కొరకే కలవరి శిలువలో ఆయన మరణించిన వాడిగా ఉంటున్నాడు. చదవండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. జీవాధిపతి, జీవమునకు అధిపతి. 4వ తలంపు ఏంటంటే, యేసయ్య ఎందుకు, దేవాతి దేవుడు యేసుక్రీస్తు అనే నామమును కలిగి పేరును కలిగి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, 4వ మాట మనకు జీవాన్ని ఇవ్వడానికి. మొట్టమొదటిది పాపులమైన మనలను పిలవడానికి వచ్చాడు. రెండో మాట తీర్పు నుంచి తప్పించడానికి, రక్షించడానికి వచ్చాడు. తీర్పు నుంచి తప్పించడానికి. 3వ మాట సువార్త ప్రకటించి మన మనోనేత్రాలను వెలిగించడానికి వచ్చాడు. మన మనోనేత్రాలను వెలిగించాడు. 4వది జీవము లేని మనలకు జీవాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు జీవము లేదు, మృతుడివే, మృతమైన జీవితం. 5వ మాట మనం చదువుతాం. 5వ మాట చదివితే దేవుని యొక్క వాక్యంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. యోహాను పత్రిక మొదటి అధ్యాయము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది. ఇంకో మాట మార్కు సువార్త మొదటి అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 24వ వచనం. నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మలను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు. ఇంకో మాట చెప్పాలంటే, సాతాను క్రియలను లయపరచటానికి దేవుడి లోకానికి, అందుకనే సైతాన్ అంటుంది, మమ్మలను నాశనం చేయడానికి వచ్చావయ్యా అన్నాడు. చదవండి, సైతానును నాశనం చేయడానికి, నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి కదా. యెహోవానే నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదంటే నాశనము
కాలం నాశనము నుంచి విడిపించడానికి, జోగుతున్న మనలను నాశనం నుంచి తప్పించడానికి, విడుదలనివ్వడానికి, విమోచించడానికి, సాతాను యొక్క తలను చితకద్రొక్కడానికి, సాతాను యొక్క అధికారం నుంచి దేవుడు మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు సాతాను అధికారం క్రింద ఉన్నాం, శత్రు యొక్క అధికారం క్రింద ఉంటా ఉన్నాం, దాని యొక్క ఏలుబడి క్రింద ఉంటా ఉన్నాం. ఈ పరిస్థితులన్నింటినీ విడిపించి దేవుని యొక్క అధికారం క్రిందకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. 5వ మాట ఏంటంటే, సాతాను క్రియలను లయపరచడానికి యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడు యేసుక్రీస్తు అనే నామము కలిగి ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే ప్రభువుని ఆరాధించాలి. 5 తలంపులు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే ఈ మాటలు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు వచ్చాడంటే పాపులైన మనలను పిలవడానికి వచ్చాడు, నశించిన మనలను వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇదిగో నరకంలోనికి, మరణంలోనికి వెళ్తున్న మన తీర్పులో నుండి జీవములోనికి దాటి ఇవ్వడానికి వచ్చాడు. తీర్పు నుంచి జీవములోనికి ఇవ్వడానికి, జీవములోనికి దాటించడానికి వచ్చాడు. ఇంకా ఎందుకు వచ్చాడు యేసయ్య? ఇంకా ఎందుకు వచ్చాడంట? సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఇదిగో మనోనేత్రాలు వెలిగించడానికి వచ్చాడు. మూయబడిన ఈ మనోనేత్రాలు, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చావు. ఇది నా నేను చూడగలుగుతా ఉన్నాను, ఆశ్చర్యకరమైన వెలుగును నేను చూడగలుగుతా ఉన్నాను. పౌలు కూడా అదే అంటాడు కదా, ఒకప్పుడు చూడలేకపోయాడంట. ఒకనొక దినాన దమస్కస్ మార్గంలో దేవుడు సౌలును దర్శించి తన యొక్క మనోనేత్రాలను వెలిగించాడు. అప్పుడు అంటాడు, ప్రకాశమానమైన గొప్ప వెలుగు నా చుట్టూ ఉన్నది, నా మనోనేత్రాలు వెలిగించాడు. అననీయాను వెళ్ళి ప్రార్థన చేయి సౌలు కొరకు అన్నప్పుడు అననీయ వెళ్ళి ఇదిగో తార్షివాడైన సౌలు మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు సౌలు యొక్క కనులలో నుంచి ఏమి రాలాయంట? పొరలు రాలిపోయినాయి. మన జీవితంలో కూడా ఆ మైకు పొరలు రాలిపోయి తేటగా ప్రభువును చూడగలుగుతా ఉన్నాం. అందుకే ప్రభువును ఆరాధించాలి. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.